వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రభుత్వం రోడ్డు వేయకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఏకంగా పాడైన సీసీ రోడ్డును తావేశారు. తాండూరు పట్టణంలోని 7వ వార్డులోని రాయల్ కాంటా వద్ద ఉన్న రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న స్థానికులు స్థానిక ఎమ్మెల్యేకు మరియు నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా రోడ్డు వేయకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు నూతన రోడ్డును నిర్మించాలంటూ ఉన్న గుంతల రోడ్డును తవ్వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. పాడైన రోడ్లతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతుండడంతో నూతన రోడ్డును వేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఫోన్లో కోరారు. 10 రోజుల్లో సీసీ రోడ్డును వేయిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇవ్వడంతో కాలనీ వాసులు శాంతించారు. అయితే రోడ్డును తవ్వేయడంతో అటు సైడు నుండి వెళ్లే వాహనాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ నిరసనలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను 10 వార్డు కౌన్సిలర్ని అయినా వార్డుతోని ఎట్లుంటదంటే నాకు తెలుసు వాడు అయినా కూడా నేను 7th వార్డు వాళ్ళు నాకు ఓటు వేసి ఏడ కూడా 28 వార్డులకు వెళ్ళి దాంట్లో సమస్యలు ఇన్ని రోడ్ల సమస్యలు లీడర్లకు ఏ ఒక్క లీడర్ కి కనబడతలేదు. ఎందుకు ఇప్పుడు కౌన్సిలర్ కు అడిగిన మీ రోడ్లు ఒకటే స్టేట్మెంట్ నువ్వే ఇప్పుడే నా మాట విను. మాటకే మాట చెప్తున్నా, మీకు మాటకే మాట చెప్తున్నా. రోడ్డు పడ్డాయి ఒక్క ఇల్లు కూడా లేదు. రోడ్లు చూడు ఫైనల్ నోటీస్ కూడా ఇస్తున్నాము. అదొక షార్ట్ టైం పెట్టేసి అతను చేస్తుందా చేయకపోతే మేము నెక్స్ట్ ఎవరు చేయాలనేది సూచించేసి తర్వాత మేము త్వరలో కూడా ఒక 1 monthలో కూడా ఈ రోడ్ అనేది స్టార్ట్ హామీ ఇస్తుంది సార్. ఇది के पास है। आज हम ये रोड के ताल्लुक से 6 महीने से हमारा टेंडर पास होकर रोड का काम नहीं हो रहा था। आज हम यहाँ पे आया कि रोड खोजे तो यही साहब और कमिश्नर साहब और एमएलए साहब के भी पार्टी से आज ही हमारे तसल्ली दिए थे ये 15-20 दिन में ये काम पूरा खत्म कर देते और रोड का काम चालू कर दूँगा। हमारे तसल्ली चले गए। इंजीनियर साहब भी बोले, इंजीनियर साहब आके पूरा सब सर्वे करके तैयार करके हमारे छोड़ दो बोले ये धरना विरना करने वाले थे नको करो, हम रोड का काम जल्द से जल्द करके दे उम्र से हमारे तसल्ली दिए। हम उनका शुक्रिया अदा करते जल्द से जल्द हमारे रोड का काम चालू करा दिए। तो बस ये रोड का ऐसा है ना, आपके प्रॉब्लम क्या हो रहा था आपको? ये रोड को बहुत गड्ढे थे, 3-3 फीट के गड्ढे 2-2 फीट के गड्ढे थे। उस वजह से हम 6 महीने से फिर रहे थे एमएलए साहब के पास, कमिश्नर साहब के पास, काउंसलर साहब के पास, कोई भी रेस्पॉन्स नहीं दे रहे थे। कल रात में यहाँ पे 2 जने गिरने की वजह से आज सुबह में हम ये एक्शन लिए। जेसीबी लगा जेसीबी ला के रोड की तरफ से एक्शन लिए। तो सुबह में कमिश्नर साहब एमएलए साहब फोन पे बात करके हमारे तसल्ली दिए। कमिश्नर साहब को और इंजीनियर साहब को यही साहब को भेज के बात करने लगे हमारे से। और नरसिंह साहब वार्ड नंबर 10 के उन्होंने हेडसेट साहब अजहर साहब उन्होंने पूरे महीने वाले पूरे आके सब बात करके 15 दिन में हमारे को काम करके देखो बोल के बोले रोड का, इसलिए हम लोग यहाँ से हट जा रहे हैं।